చాలా మందండి కేరళలో కొత్త రకమైన వైరస్సు, ఓ కొత్త రకమైన వ్యాధి వచ్చిందని కంగారు పడుతున్నారండి. మన ఆంధ్ర, తెలంగాణ నుంచి చాలా మంది స్వాములు శబరిమల దర్శనానికెళ్తున్నారు. వాళ్ళ కోసం వీడియో చేశానండి. అయితే ఫస్టు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఇదేం కొత్త వ్యాధి కాదండి. అలాగని కొత్త వైరస్ కూడా కాదు. ఇది ఓ రకమైన అమీబా అండి. ఈ జబ్బు పేరు ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలిటిస్ అంటారండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక రకమైన మెదడు వ్యాపి వ్యాధండి. ఇది వైరస్ కదండి. దీన్ని అమీబా అంటారండి. దీని పేరు నెగ్లిరియా పౌల్రీ. ఇది ఎక్కువ ఫ్రెష్ వాటర్ పాండ్స్ లో ఉంటుందండి. అంటే మీకు చెరువులు, రివర్స్, స్ట్రీమ్స్ వీటిలో ఉంటుందండి. ఇదండి మీ ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించి మీ ఆల్ ఫ్యాక్టరీ నరాల ద్వారా మెదడుకి వెళ్ళి మెదడుని ఇన్ఫెక్ట్ చేస్తుందండి. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మీకు కనుక మెదడు వ్యాధి వస్తే యూజువల్గా అలాగే ఉంటుందండి. మీకు జ్వరం, తలపోటు, వికారం, వాంతులు అవుతాయండి. మీకు ఇంకా సీరియస్ అయితే మెడ బిగిసిపోతాం, మగతగా ఉంటాం, ఫిట్స్ వస్తాం, నడవలేకపోతాం, పడిపోతాం, లైట్ చూస్తే చిరాకుగా ఉంటాం. ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయండి. అయితే దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది చాలా మొండి జబ్బు అండి. యూజువల్గా ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వదు. యూజువల్గా దీనికి మేము యాంఫోటెరిసిన్ బి ప్లస్ మిల్టీఫోసిన్ కాంబినేషన్ వాడతామండి. అయితే ఈ మధ్యన కేరళలో కేసులు ఎక్కువ పెరిగినాయండి. అయితే మీరు కనుక స్వామిమాల వేసుకుని శబరిమల దర్శనానికి వెళ్తుంటే నేను కొన్ని జాగ్రత్తలు చెప్తున్నానండి. మీరు ఆ జాగ్రత్తలు పాటిస్తే ఈ జబ్బు అయితే మీకు రాదండి. ఆ జాగ్రత్తలు ఏంటంటే అక్కడెక్కడ ఈత కొట్టడాలు లాంటివి చేయొద్దండి. అక్కడెక్కడన్నా నిల్చున్న స్టాగ్నెంట్ వామ్ ఫ్రెష్ వాటర్ మీ తల ముంచుతలాంటివి చేయొద్దండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు కనుక మీ తలను కనుక నీటిలో ముంచితే మీ ముక్కుని గట్టిగా నొక్కి పట్టుకొని అసలు అక్కడ ఉన్న నీరు ఏది ముక్కులోకి వెళ్లకుండా చూసుకోండి చాలు. ఎందుకంటే ఈ అమీబా అండి ముక్కు ద్వారా లోపలికి ఎంటర్ అవుద్దండి. మీరు ముక్కు గట్టిగా పట్టుకొని మీరు ముక్కులోంచి నీరు వెళ్లకుండా చూసుకొని సరిపోద్దండి. ఎక్కువ అక్కడ స్టాగ్నెంట్ వాటర్ అవాయిడ్ చేయండి. ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ ఉంటే అదే వాడండి. అక్కడ మీరు మొహం కడుక్కుంటానికి, ముక్కు కడుక్కుంటానికి కూడా బాయిల్డ్ వాటర్ గానీ, బాటిల్డ్ వాటర్ గానీ మాత్రమే వాడండి. మీకు కనుక అక్కడ ఉన్నప్పుడు గానీ, ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత గానీ, మీకు కనుక జ్వరం గానీ, తలపోటు గానీ వస్తే ఇమ్మీడియట్ గా డాక్టర్ గాని కలవండి. సో ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటేనండి, మీరు కనుక ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ జబ్బు రాదండి. దయచేసి ఎవరు కంగారు పడొద్దు. అందరు స్వాములు హ్యాపీగా వెళ్ళి బాగా దర్శనం చేసుకుని రండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసిన స్వాములందరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది కంగారు పడుతున్నారండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.